హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ వచ్చింది. సో మనం కూడా వీడియో చేసి చాలా గ్యాప్ అయితే వచ్చింది. చూడండి సార్, సండే మాత్రమే వీడియో చూసేవాళ్ళు చాలామంది ఉంటారని, సో నిఫ్టీ మూమెంట్ గురించి, అలాగే మార్కెట్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, దానికి సంబంధించిన లాజిక్ని వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. కొత్త వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి సార్, వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుంది? బుల్ దండయాత్ర కొనసాగబోతుంది. దానికి కారణాలుగా ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. సో మన కంట్రీకి సంబంధించిన Q4 జీడిపి డేటా వచ్చింది, అది ఎలా ఉందో చూద్దాం. అలాగే నిఫ్టీలో 1000 పాయింట్స్ ర్యాలీ సాధ్యమేనా ఇక్కడ నుంచి, లేదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని కూలంకషంగా చర్చిద్దాం. సో ముత్తూట్ ఫినాన్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఎల్టీఐ మైంట్రీకి సంబంధించిన మేనేజ్మెంట్ చేంజెస్, ఆ అప్డేట్ గురించి చూద్దాం. Q4 అప్డేట్స్లో భాగంగా టైటాగ్రా, సో ఐనాక్స్ విండ్, నైకా, వీటికి సంబంధించిన Q4 అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ వేసుకోండి. అట్లాగే ఏంటంటే చూడండి, మీలో ఎవరికైనా ట్రేడింగు డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, సో వాళ్ళ కోసం ఏంటంటే నేను ఇక్కడ ఏంజల్ 1 అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. మీరు IPL చూస్తున్నారు కదా, సో ఏంజల్ 1 మీకు తెలిసే ఉంటుంది, ఫెమిలియర్. సో ఏంజల్ 1 అంటే బ్రాండెడ్. సో మన లింక్ ద్వారా ఏంటంటే ఇట్లా ఓపెన్ చేస్తే, సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. డీటెయిల్స్ ఇస్తే మీరు, సో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఐడిని మా టీం మెంబర్కి వాట్సాప్ చేయండి. సో వాళ్ళు డిస్కౌంటెడ్ సర్వీసెస్, డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఆఫర్ చేస్తున్నారు. అంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో ఏంజల్ 1 లాంటి బ్రాండెడ్ బ్రోకింగ్ 20 రూపీస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ డిస్కౌంట్ బ్రోకింగ్లోకి కొన్ని సంవత్సరాలుగా వచ్చారు వాళ్ళు. గోల్డ్ బాండ్స్, ETFలు ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అకౌంట్లు లేని వాళ్ళు, అంటే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు రెండు కలిపి ఉంటుంది అనమాట. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుంది నాకు అని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ చూసే ముందు ఏంటంటే మనకి మ్యాక్రో డేటా చూడటం అనేది ఇంపార్టెంట్. అంటే ఇవే జీడిపి నెంబర్స్, ఇన్ఫ్లేషన్ డేటా, సో కంపెనీస్కి సంబంధించిన ఎర్నింగ్స్, ఇట్లాంటివి అనమాట. అలాగే ఫెడ్ మీట్ అవుట్కము, RBI మీట్ హైలైట్స్, ఇట్లాంటివి ఏంటంటే మనకి మార్కెట్ యొక్క దశని చేంజ్ చేయగలవు కదా. చూడండి సార్, జీడిపి డేటా వచ్చింది Q4కి సంబంధించి 7.40%. సూపర్ అనమాట, మంచి నెంబర్స్ని పోస్ట్ చేసింది. ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ Q4 డేటాతో ఏంటంటే మార్కెట్లో జోష్ అనేది కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మ్యాక్రో డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఉన్నప్పుడు మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ డౌన్ సైడ్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్లో 1-2 డేస్ రీట్రేస్మెంట్స్ వస్తుంటాయి, కానీ మ్యాక్రో డేటా బిగ్ పాజిటివ్ అయినప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుందన్నమాట. కాబట్టి అది ఇంపార్టెంట్. సో కాబట్టి పోల్తో కంపేర్ చేస్తే కూడా Q4 డేటాలో మంచి గ్రోత్ అనేది, మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. అలాగే ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా కూడా రీసెంట్గా చూస్తే మనకి చాలా కంట్రోల్గా ఉంది. అలాగే మరి జూన్లో జరిగే RBI మీట్లో ఖచ్చితంగా ఏంటంటే వడ్డీ రేట్లు కట్ చేస్తారు. సో ఆశాభావంతో ఉన్నాము. కాబట్టి సో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే ఫర్దర్గా మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. ఓవరాల్గా ఎకానమీలో మనకి ఎకానమీకి బూస్టింగ్ అవుతుంది, కంపెనీస్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో జీడిపి మీద పాజిటివ్గా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఊహించి స్టాక్ మార్కెట్ ఇప్పుడే ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే చార్ట్లో టెక్నికల్ థింగ్స్ ఏంటి, FII/DI అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, ఇత్యాది విషయాలు నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్టు, సో ఆర్డర్స్, ఆ విధానం, FIIs థింగ్స్ అవి చెప్పడంలో మన ఛానల్ అనేది దిట్ట. కాబట్టి ఎవరైనా సో ఈ కవ్లో మార్కెట్ని చూడాలి అని అంటే రీటైల్ పీపుల్ లాగా సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ ఇట్లాంటివి ఏంటంటే బిగినింగ్ డేస్లో నేను చేసేవాడిని. కానీ ప్రొఫెషనల్గా మార్కెట్ని ఎట్లా, FIIs, DIs ఆర్డర్స్ని ఎలా మనం పసిగట్టాలి, ఇత్యాది విషయాలు కావాలి అని అంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీరు కంటిన్యూగా
వచ్చే వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సో మార్కెట్లో ఏంటంటే అప్ ట్రెండ్ ఉంది. సో ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు జీడిపి డేటా నెంబర్స్ వచ్చాయి. సో దానివల్ల కూడా మార్కెట్ ఫర్దర్గా ముందుకెళ్తుంది. కానీ రీసెంట్గా మన కంట్రీ అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన సీజ్ ఫైర్ ఒప్పందంతో ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తుందేమో యుద్ధం వల్ల అనేది కాస్త ఆగి హ్యూజ్ గ్యాప్ అప్ అయింది కదా. సో ఒక్కసారి చూడండి, సో ఈ క్యాండిల్ నుంచి సో ఈ గ్రీన్ క్యాండిల్ పడింది. సో ఆ ముందు రోజు మనకేంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ పడే ముందు రోజు ఏంటంటే సీజ్ ఫైర్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. కాబట్టి గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అయ్యింది. సో ఈ గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే చూడండి, ఒక్కసారి నేను చూపిస్తాను. చూడండి, పెయింట్లో మీకు అర్థమయ్యేటట్లు చూపిస్తాను. సో చూడండి, ఈ క్యాండిల్ నుంచి సో ఇంత గ్యాప్ అప్ అయ్యింది అని అంటే సో ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి అని అర్థం. ఎక్కడ నుంచి ఉన్నాయి? ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, అంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా నియర్ బై దగ్గర నుంచి ఈ క్యాండిల్ యొక్క లో దాకా బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి అని అర్థమవుతుందా? సో బై ఆర్డర్స్ హెవీగా ఉన్న ఏరియా ఏంటి అని అంటే సో దిస్ ఈజ్ ద ఏరియా కదా. సో ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే కదా ప్రీ మార్కెట్లో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కూడా పైకి వెళ్ళిందంటే డిమాండ్ సప్లైని బీట్ చేసిందనే కదా అర్థం. అలాగే డేల్లో ఇక్కడ దాకా మాత్రమే ఉంది అని అంటే ఇక్కడ కింద ఆర్డర్స్ అన్నీ కూడా ఎఫ్ఐఎస్డిఐఎస్డి ప్రీ మార్కెట్లో ప్లేస్ చేసినవన్నీ కూడా పెండింగ్ ఉండబట్లే కదా. సో ఈ ఏరియాలో ఈ ఏరియాలో సెల్లర్స్ బయర్స్కి తగ్గట్టుగా లేకపోతేనే కదా ఈ ఎంటీ స్పేస్ అనేది ఫామ్ అయింది కదా. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే రివ్యూ చేసి ఈ ఏరియాలోకి వస్తుందో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ఈ బై ఆర్డర్స్ స్ట్రాంగ్గా ఉన్న ఏరియా ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఏరియా. ఎఫ్ఐఎస్డిఐఎస్ యొక్క బై ఆర్డర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఏరియాకు వస్తే మార్కెట్ ఏంటంటే సో దూసుకెళ్ళిపోతుంది. సో మ్యాక్రో డేటాలో చేంజ్ ఏదన్నా ఉంటే అది మనం డిస్కస్ చేసుకుంటాం. మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ నెగిటివ్గా పెద్ద డీవియేషన్గా లేనంత వరకు ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ని కొట్టే దమ్ ఎవరికి ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఏరియా మనం ఏంటంటే సో వెయిట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి యాజ్ ఏ రీటైలర్. సో అట్లాగే సెకండ్ పాసిబిలిటీ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియా దాకా మార్కెట్ అనేది రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు. ఎందుకని ఫ్రెష్గా మార్కెట్లో ఉన్న థింగ్స్ వల్ల పైకి వెళ్ళచ్చు అనమాట. సో అయితే సెకండ్ పాసిబిలిటీ ఉన్న ఏరియా ఏంటి అని అంటే సో ఈ రెడ్ క్యాండిల్ కింద. సో ఈ రెడ్ క్యాండిల్ కింద నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎల్లో మార్క్ చేసి చూపిస్తున్నాను. సో రెడ్ క్యాండిల్ యొక్క టేల్ కింద సో బై ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి. ఇంకేనంటే ఈ రెడ్ క్యాండిల్ టేల్ అక్కడ దాకా పడింది అని అంటే ఆ టేల్ ఎడ్జ్ ఏదైతే ఉందో బాటమ్ అక్కడ దాకా ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఈ ఎల్లో కలర్ ఏరియా నుంచి అయినా కూడా మార్కెట్ రివర్స్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే. సో లేదు అని అంటే ఈ గ్రీన్ కలర్ ఏరియా ఏదైతే బాగా డిమాండ్ ఉన్న ఏరియా ఉందో ఇక్కడికి వస్తే మాత్రం మార్కెట్ ఏంటంటే దౌడు తీస్తుంది. అలాగే ఇప్పుడున్న మ్యాక్రో డేటా ఏంటి? జీడిపి నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాస్కి రాకుండా కూడా మార్కెట్ పైకి వెళ్ళచ్చు. సో డైనమిక్గా కూడా మార్కెట్ పైకి వెళ్ళచ్చు అనమాట. కాబట్టి సో మనం అనుకున్న ఏరియాస్ దాకా రాకుండా కూడా ఇక్కడ నుంచి ఏంటంటే వెళ్ళిపోవచ్చు. సో వచ్చే వారం మార్కెట్ ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటమే కాకుండా సో ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ క్యూస్లో కనుక టూ మచ్ బ్యాడ్ డీవియేషన్ ఉంటే తప్ప, అలాగే ఏంటంటే మన లోకల్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సడన్ షాకింగ్ థింగ్ ఏదైనా మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే తప్ప మార్కెట్లో 1-2 డేస్ ఏదైనా డిప్పు ఆర్డర్స్ దొరక్క కిందకి డిప్ అవడమే తప్ప మామూలుగా అయితే కనుక ఇప్పుడు జీడిపి నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేవర్గా ఉంది. కాబట్టి మార్కెట్ ఏంటంటే అప్కమింగ్ డేస్లో 25,500 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో సూనర్ ఏంటంటే 25,126 దాటి పైన క్లోజ్ అవుతుంది. సో ఈ 25,120 దాటి పైన క్లోజ్ అయిన తర్వాత రీటైల్ పీపుల్ ఏంటంటే అగ్రెసివ్గా బయింగ్లోకి వస్తారు. కానీ అది దాడుతుందా లేదా అని అంటే అది దాడుతుంది. కాబట్టి సో మనకి పాజిబిలిటీ అంటే సో వెయిట్ చేయాల్సిన పాజిబిలిటీ ఏంటంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల ఈ ఏరియాలోకి వస్తే ఇక్కడ నుంచి జంప్ అవ్వచ్చు, లేదా ఈ క్యాండిల్ యొక్క టేల్ కన్నా కింద కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైనా డిప్ వస్తే ఇక్కడ నుంచి బై అవ్వచ్చు. జీడిపి నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఉన్న పడంగా కూడా మార్కెట్ పైకి వెళ్ళచ్చు. ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అంటే అప్ సైడ్ ఉంది. సో బ్రాడ్ వ్యూ ఏంటి స్టాక్ మార్కెట్ అంటే అప్ సైడ్ అంటే ఏంటంటే మార్కెట్ ఓవరాల్గా పైకి వెళ్ళాలని చూస్తుంది.
కాబట్టి మనం అనుకున్న ఈ బిలో ఏరియాస్కి రావచ్చు, రాకపోవచ్చు. అందుకనే మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. ఎందుకని డౌన్ సైడ్ ఎప్పుడు థింక్ చేయాలి? మన ఏరియాకు వస్తుంది లేదా కిందకి మార్కెట్ వెళ్తుంది అన్నప్పుడు. మన ఏరియాకు వస్తుందో లేదో చెప్పలేం. ఎందుకనంటే మార్కెట్లో అంత ఫేవర్గా థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఉన్నపళంగా పైకి వెళ్ళచ్చు, లేదా కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా లైవ్ మార్కెట్ చూసుకుంటా కిందకి వచ్చి పైకి వెళ్తుందా, కిందకి రాకుండా పైకి వెళ్తుందా చూసుకోవాలి తప్ప కిందకు వస్తుంది అని మనకు మీరు కనుక డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే ఇబ్బంది పడతారు. మార్కెట్లో ఏదైనా గ్లోబల్ క్యూస్ టెంపరీగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, లోకల్గా ఏదైనా టెంపరీ ఇబ్బందులు ఉన్నప్పుడు 1-2 డేస్ చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ వస్తుంటాయి. అవి ట్రెండ్ని చేంజ్ చేయలేవు. బ్రాడ్ పిక్చర్ ఎప్పుడు కూడా అప్ సైడే ఉంది. మ్యాక్రో డేటా పాజిటివ్గానే ఉంది. ఫర్దర్గా కూడా గుడ్ న్యూస్ ఉంది. కాబట్టి మార్కెట్ త్వరలో 25,500 వైపు వెళ్ళి 26Kని ఛేదిస్తుంది. అందులో సందేహం లేదు. మ్యాక్రో డేటా ఏదైనా చేంజ్ ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఎందుకంటే మార్కెట్ రన్నింగ్లో నేను వాచ్ చేస్తున్నప్పుడు మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా పడితే వీడియో చేసేదాకా మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవ్వకుండా ఉండదు కదా. కాబట్టి నేను లైవ్లో మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. ఈ ఫ్యాక్టర్ వల్ల మార్కెట్ చేంజ్ అవుతుంది, అలాగే క్యాండిల్ యొక్క హిట్టింగ్లో తేడా ఉంది, ఏదో బ్యాడ్ న్యూస్ రాబోతుంది. ఇట్లాంటి అప్డేట్స్ మనం చాలాసార్లు ఇచ్చాం టెలిగ్రామ్ గ్రూప్లో. వాటిని కాన్సెప్ట్గా నేర్చుకోండి తప్ప వాటిని బేస్ చేసుకొని ఏదో బెనిఫిట్ పొందామని చూడొద్దన్నమాట. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీరు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ మీరు చూడొచ్చు అని చెప్పి మరీ చెప్తాను. చూడండి సార్, ఎల్టీఐ మైంట్రీకి సంబంధించి ఎండీ అండ్ సిఇఓ తను ఏంటంటే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారనమాట, ఆప్ట్ చేసుకున్నారు. కాబట్టి May 30th, 2025కి తను రిటైర్ అయిపోయినట్లే. బోర్డు ఏం చేసిందంటే వేణుగోపాల్ లంబు అంట, తన్ని ఎండీ అండ్ సిఇఓగా May 31st నుంచి తను కంటిన్యూ అవుతారు. అది ఎల్టీఐ మైంట్రీకి సంబంధించిన అప్డేట్గా, న్యూస్ అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. ఎల్టీఐతో మనకి మెర్జ్ అవ్వక ముందు నుంచి మైంట్రీని మనం క్యాప్చర్ చేస్తూ, స్టడీ చేస్తూ, భూతత్వం చేస్తూ చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే కదా. చూడండి సార్, నైకాకి సంబంధించిన Q4 అప్డేటు. ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23% రెవెన్యూలో గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్లో 192% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది నైకా అని చెప్పొచ్చు. నేను కూడా అప్పుడప్పుడు నైకా టీషర్టు, ట్రాక్స్ కొంటుంటాను అనమాట. చూడండి సార్, అలాగే ఐనాక్స్ విండ్. ఐనాక్స్ విండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 141% రెవెన్యూ, సూపర్ అనమాట. నెట్ ప్రాఫిట్ 300% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. చూడండి సార్, అలాగే టైటాగ్రాకి సంబంధించిన చూడండి రెవెన్యూ, ఈ రైల్ స్టాక్ సంబంధించి రెవెన్యూ 5% డిక్లైన్ ఉంది. నెట్ ప్రాఫిట్ 6% డిక్లైన్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఏంటంటే రెవెన్యూ ఫ్లాట్ ఉంది, ప్రాఫిట్ ఫ్లాట్ ఉంది. చూడండి సార్, అలాగే ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించి ర్యాలీ వచ్చింది. దానికి కారణం ఏం కనిపిస్తుందంటే ఫినాన్స్ మినిస్టర్ ఏంటంటే ఆర్బీఐకి గైడ్లైన్స్ ఇచ్చారనమాట. రీసెంట్గా ఆర్బీఐ ఏంటంటే గోల్డ్ లోన్కి సంబంధించి కొన్ని పాలసీ అప్డేట్స్ చేంజ్ చేద్దాం, కొన్ని రూల్స్ పెడదామని ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఏంటంటే స్మాల్ గోల్డ్ లోన్ బారోవర్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూడండి అని చెప్పి చెప్పడంతో ఏంటంటే ఆ పాయింట్ అప్డేట్తో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అది ముత్తూట్ ఫైనాన్స్కి బెనిఫిటే కదా. ఆర్బీఐ గైడ్లైన్స్తో, డ్రాఫ్ట్ గైడ్లైన్స్తో ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే వాటి మీద కండిషన్స్ పెడతారనేది అనుకున్నాం గోల్డ్ లోన్స్ మీద. కానీ ఇప్పుడు ఆర్బీఐకి ఫైనాన్స్ మినిస్టర్ ఇలా చెప్పడంతో ఏంటంటే అదే స్మాల్ గోల్డ్ లోన్ బారోవర్స్కి ఇంపాక్ట్ అవ్వకుండా చూడండి అని అంటే ఖచ్చితంగా ఏంటంటే పెద్ద మోడిఫికేషన్స్ ఉండకపోవచ్చు. ఏదైనా ఉన్నా కూడా స్మాల్ గోల్డ్ లోన్ బారోవర్స్కి ఇంపాక్ట్ అనేది లేకుండా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే లాభాల బాట పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్కి, మణపురంకి ఇట్లాంటి వాటికి గోల్డ్ బిజినెస్ మీద బాగా, వాటి రెవెన్యూ మీద బాగా డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి గోల్డ్ లోన్స్ మీద కంపెనీలు, కాబట్టి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ బజ్ నడిచిందనమాట. అంతకంటే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లెవెల్ అయితే కిందకుంది. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్లు వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీకి ఏం కాదు. ఎందుకంటే ఈ ఏరియాలో బలంగా బై ఆర్డర్స్ ఉన్నాయి. కానీ జీడిపి థింగ్స్ పాజిటివ్గా ఉండటంతో ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటి త్వరలో ఏంటంటే 56,500 అలాగే 57,000 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్లెస్ అంటిల్ ఏదైనా మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. వీడియోస్ ద్వారా కూడా మీకు ఇప్పటిదాకా మనకున్న ట్రెండ్ చేంజ్ అయింది అనేది నేను చెప్తాను. మధ్యలో 1-2 డేస్ నార్మల్ టిప్స్కి భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి.
సో మీరు స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న నేను కూడా చెప్తాను. మ్యాక్రో డేటాని చూడటం అనేది చూడండి. మ్యాక్రో డేటాలో పెద్దగా డీవియేషన్ లేనప్పుడు మీరు ట్రెండ్ గురించి పద్దగా అంటే అస్తమానం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. సో సపోజు నేను లాస్ట్ 3 days 4 days వీడియోస్ చేయలేదు కదా. సో చూడండి, మార్కెట్లో ఇక్కడ డిప్స్ వచ్చాయి, కానీ వాటికి భయపడాల్సిన అవసరం లేదు మీరు. సో మీరేంటంటే సోషల్ మీడియాలో ప్రభావంలో పడి డిప్ అయిపోగానే అది కట్ అయింది ఇది కట్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో ఏది కట్ అయినా మ్యాక్రో డేటా పాజిటివ్గా ఉన్నంత వరకు మార్కెట్ యొక్క డైరెక్షన్, బ్రాడ్ డైరెక్షన్ పైకే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏదన్నా మనకి బ్యాడ్ న్యూస్ లాంటిది అంటే ఏదైనా కనపడకుండా మార్కెట్లో పెద్ద డీవియేషన్ వచ్చి డిప్ అయినా దానికి కంబైన్డ్గా ఏదన్నా మనకి బ్యాడ్ న్యూస్ కనిపించలేదనుకోండి, మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ లేదనుకోండి, అది నిలబడదు. ఆ డ్రాప్ అనేది త్వరలో మళ్ళీ ఏంటంటే మార్కెట్ త్వరగా రికవర్ అవుతుందన్నమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎంతమంది పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో మీరు ఎంతమంది ఇట్లాంటి పాయింట్స్ విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఫాలో అయ్యేవాళ్ళు. సో అదనమాట. అంతేగాని ప్రతి ఫాల్కి భయపడతా అదిగో పడిపోయింది ఇదిగో పెరిగింది అదిగో పడిపోయిందని ప్రతిరోజు ట్రేడ్ చేసేదైతే కాదు స్టాక్ మార్కెట్. డైరెక్షన్ ఎటు ఉంది, బ్రాడ్ పిక్చర్ ఎటు ఉంది, మ్యాక్రో డేటా ఎటు సపోర్ట్ చేస్తుంది, అప్ సైడ్. కాబట్టి బై అండ్ డిప్స్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది. అలాగే బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉన్నప్పుడు టెంపరీ డిప్స్ వచ్చిన తర్వాత మార్కెట్ రివర్స్లో చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. కాబట్టి అలాంటి డిప్స్ కోసం వెయిట్ చేయాలి, అదనమాట కదా. సో అది 1-2 days డిప్ అయినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అది వామ్మో అయ్యో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సో మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అంటాను. సో నేను కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పించడానికి మీకు ముందుంటుంది మన ఛానల్ అని చెప్తాను. చూడండి మనసు, వీడియోలో చెప్పేవి కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ పర్పస్ డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం తప్పనిసరి, లేదా మీరు రీసెర్చ్ చేసుకోవడం అనేది తప్పనిసరి అని చెప్తాను. ఒకసారి డిస్క్లైమర్ చదవండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోలో కలుద్దాం.